హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా మార్చేందుకు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న రద్దీ, నగరవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరాన్ని మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి సాధ్యాసాధ్యాలపై కసరత్తులు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ మహానగర విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేయడానికి కసరత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీ నలుమూలలా సమానంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా విలీనం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు, కోటికి పైగా జనాభా ఉంది. హెచ్ఎండీఏ పరిధి శివారులోని 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల జనాభా ఉంటుందని అంచనా. వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే నగర జనాభా 1,80,00,000 నుంచి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన ప్రాంతాలన్నింటినీ కూడా ఒకటిగా ఏర్పాటు చేసి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఉంచాలా, లేక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణగా వేరువేరుగా 4 కార్పొరేషన్స్గా విభజించాలా అనే అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విలీనంలో భాగమయ్యే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమించేందుకు అధికారులతో సీఎం ఇప్పటికే సమాలోచనలు చేశారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, బండంగ్పేట్, ఇక మీర్పేట్ కార్పొరేషన్లో విలీనం కాబోతున్నాయి. వీటితో పాటు 30 మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం మరో ఏడాది ఉంది. ఆ తరువాతే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉంటే మరికొన్నిటిలో మాత్రం 30,000 మందే ఉన్నారు. దీంతో నిధుల కేటాయింపులో సమతుల్యం లోపించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విలీన ప్రక్రియ తరువాత అన్ని డివిజన్స్ను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని సీఎం ఆలోచన. 2 ఏళ్ల కింద ఢిల్లీ ప్రభుత్వం 3 కార్పొరేషన్స్ను విలీనం చేసింది. అక్కడ అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.